మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదిలిపట్నంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా పొదిలిపట్నంలోని పెద్ద బస్టాండ్ వద్ద గునిపూడి వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేసవి కాలంలో చలివేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా పెద్ద బస్టాండ్ లో చలివేంద్రంను నిర్వహించడం గునిపూడి వారి ట్రస్ట్ వారి సేవలను కొనియాడారు. అనంతరం కొత్తగా మంజూరైన కస్తూరిబా బాలికల వసతి గృహంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, తమ నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో కూడా 4 KGBల అభివృద్ధికి 4 కోట్లకు పైగా నిధులు శాంక్షన్ అయ్యాయని, ఇంకా విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేడం కొంచెం వెనక్కి సార్ ఒకసారి కస్తూర్బా స్కూల్ నందు విద్యార్థులతో కూడా మాట్లాడటం జరిగింది. పిల్లలు చాలా మంది ఈ డివిజన్ లో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఇక్కడ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వారు తిరిగి పాస్ అయ్యేదానికి ఇక్కడ కోచింగ్ ఇస్తా ఉన్నారు. మేము కూడా విద్యార్థులతో మాట్లాడాం. ప్రభుత్వం ఒక మనిషికి ఎంత ఖర్చు పెడుతుంది ఈ విద్యా సంవత్సరంలో అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం. ఒక మంచి లక్ష్యంతో చదువుకొని మన ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి వారిని మనసారా కోరాం. వారందరూ కూడా యాక్టివ్గా స్పిరిట్ తోటి తప్పకుండా చదువుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇంతమంది పిల్లలు ఈ యొక్క కస్తూర్బా స్కూల్స్లో ఫెయిల్ కావడం అనేది చాలా బాధాకరం. దాని ఇప్పుడు ఈఆర్సీ మీటింగ్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాం. తప్పకుండా ఇంతమంది మరి ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు, అసలు ఏంటి సమస్య, ఎక్కడ ప్రాబ్లం ఉందని ప్రభుత్వం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటే ఈ పిల్లలు ఫెయిల్ కావడానికి గల కారణాలేంటి? ఒక రెసిడెన్షియల్ స్కూల్, రెసిడెన్షియల్ హై స్కూల్ టైప్గా పెట్టి ప్రైవేట్ సెక్టార్కు ధీటుగా ఇక్కడ స్కూల్స్ నడుపుతూ ప్రైవేట్ సెక్టార్కు ధీటుగా టీచింగ్ ఇస్తూ చదివిస్తూ ఇంత చేస్తూ ఉన్నా కూడా ఇంకా ఫెయిల్యూర్స్ వచ్చాయంటే ఎక్కడో సంథింగ్ లోపం ఉంది. ఆ లోపాన్ని చేసేదానికి, ఆ లోపం సరి చేసుకునేదానికి సాధ్యమైనంత వరకు మా వంతు మేము వారికి సూచనలు, తగు సలహాలు ఇచ్చి తప్పకుండా ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మళ్ళీ ఫెయిల్యూర్స్ అనేది జరగకుండా చూసుకునేదానికి మా వంతు సహాయపడతాం. థ్యాంక్ యూ.